బిఆర్ నాయుడు గారు మీరు టీటీడీకి చైర్మనా లేకపోతే టీడీపీకి చైర్మనా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఆయన వ్యవహరించట్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఆయన వ్యవహరిస్తున్నారు అని వైసీపీ నాయకులు బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు వెలగబెడుతూ టీడీపీ పార్టీ చేసే తప్పుకి ఆయన పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. టీటీడీ తరఫున పత్రికా ప్రకటన ఇవ్వడం ఎందుకు అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తప్పు చేశారు, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. వైసీపీ నాయకులకి టీడీపీ పార్టీకి రసాబసగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్ డైరీకి సంబంధం ఏంటి, తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి దుష్ప్రచారం చేసిన చంద్రబాబు హెరిటేజ్కు ఇందాపూర్కు సంబంధంపై చర్చకి రావాలి అని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుబట్టారు. కానీ దానికి వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ చర్చకి రానంటుంది టీడీపీ ప్రభుత్వం. ఇలా చర్చ జరుగుతూ ఇందాపూర్ డైరీ గురించి, హెరిటేజ్లో కల్తీ జరిగింది అని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే హెరిటేజ్ కంపెనీ గురించి నీకెందుకయ్యా బాధ అంటూ బిఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. మేము టీడీపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం, హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నాం, మీరు టీటీడీ చైర్మన్గా పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటి? మీరు ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుడైతే మీరు ఆ పదవికి రాజీనామా చేయండి. టీటీడీ బోర్డు పదవి, చైర్మన్ పదవికి రాజీనామా చేసి తర్వాత టీడీపీ పార్టీ తరఫున ఒకల్తా పుచ్చుకుని మీరు ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టండి, ఎన్ని మాటలైనా పెట్టండి, దానికి మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఇక్కడ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతూ ఉంటే, మాటల్లో యుద్ధం జరుగుతూ ఉంటే మీరు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తూ హెరిటేజ్ నెయ్యి మేము ఎప్పుడూ కొనలేదు, టీటీడీకి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు సంబంధం లేదు అనే మాటలు మీకు అవసరమా? మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? మీరు టీటీడీ బోర్డుకి చైర్మనా లేకపోతే టీడీపీ పార్టీకి చైర్మనా? మీరు టీటీడీ బోర్డులో చైర్మన్గా బాధ్యత వ్యవహరిస్తున్నారా లేకపోతే టీడీపీ పార్టీ కార్యకర్త, నాయకుడిగా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు ఆ పదవిలో ఉండి? పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవిలో కొనసాగుతూ మీకు సంబంధం లేని విషయాలు, పార్టీలకు సంబంధమైన విషయాలు మీరు స్టేట్మెంట్లు ఇచ్చి, పత్రికా ప్రకటనలు ఇచ్చి ఇలా మాట్లాడటం ఏంటి అని వైఎస్ఆర్సీపీ నాయకులు బిఆర్ నాయుడిని ప్రశ్నిస్తున్నారు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు, ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూడా బిఆర్ నాయుడిపై మీరు టీటీడీ చైర్మనా లేకపోతే టీడీపీ పార్టీ చైర్మనా అంటూ వాళ్ళు బిఆర్ నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది. ఇలా ఎదుటి వాళ్ళు ప్రశ్నించేంత వరకు తెచ్చుకోకండి బిఆర్ నాయుడు గారు మీరు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవిలో ఆ దేవునిపై భక్తితో మీరు ఆ పదవిని సమర్థవంతంగా స్వామికి సేవ చేయాలి, కానీ ఇక్కడ రాజకీయం చేయకూడదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. రాజకీయంలో మీరు ఎందుకు వేలు పెడుతున్నారు? రాజకీయంలో వేలు పెట్టాలంటే టీటీడీ బోర్డు చైర్మన్కి రాజీనామా చేసేసి మీరు టీడీపీ పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున మీరు ఒకల్తా పుచ్చుకుని ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టండి, ఎన్ని మాటలైనా చెప్పండి, తప్పుల పైన ప్రజలు చూసుకుంటారు. అంతేగాని పవిత్ర పుణ్యక్షేత్రమైన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వటం, ఇష్టానుసారం మాట్లాడటం అది మీకు తగదు. మీరు టీటీడీ చైర్మన్, టీడీపీ పార్టీ చైర్మన్ కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు టీడీపీ పార్టీ కార్యకర్త, నాయకుడు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో మీరు బాధ్యతలు చేపడుతున్నారు అంటూ ప్రజల్లో కూడా ఈయనపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి.